హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనితా టాక్స్. ఎంతో టేస్టీగా ఉండే గంగవాయల పప్పు నేను చేసే ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. ముందుగా కుక్కర్లో పావు కేజీ పప్పు వేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ కడిగి కట్ చేసి పెట్టుకున్న గంగవాయల ఆకుకూరని ఈ పప్పులో వేసుకోవాలి. పచ్చిమిర్చి 4-5 టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువే వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్, కరివేపాకు వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడకబెట్టుకోవాలి. ఈలోపు చింతపండు నానబెట్టుకోవాలి. ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి పులుపు ఉంటుంది, చింతపండు కొంచెం తక్కువే నానబెట్టుకోవాలి. నెక్స్ట్ పప్పు ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పుని ఇలా కలిపేసుకొని పప్పు గుత్తితోటి ఇలా స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఈ పప్పులో వేసేసుకొని కలిపేసుకొని ఒకసారి స్టవ్ మీద పెట్టి పప్పును ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ చింతపండు వేయడం వల్ల పప్పు పచ్చి వాసన వస్తుంది కాబట్టి ఉడకబెట్టుకుంటే ఈ పచ్చి వాసన అనేది అంతా పోతుంది. నెక్స్ట్ పోపు రెడీ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, 5-6 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఈ పోపుని ఈ పప్పులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గంగవాయల పప్పు నేను చేసే ప్రాసెస్ ఇది. మీకు నా వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.